స్పెషల్ స్టేటస్ పై బహిరంగ చర్చకు జగన్ సిద్ధమా అని ప్రశ్నించారు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ. విశాఖను మరో తుని చేయాలని జగన్ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. హోదాపై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు బోండా ఉమ. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేనటువంటి అంశం 2017తో ముగుస్తున్నటువంటి స్పెషల్ స్టేటస్ అనే అంశాన్ని తీసుకొని విశాఖపట్నాన్ని ఏదైతే మరొక తుని చేయాలని జగన్మోహన్ రెడ్డి భావించాడో ఇవాళ యువత అర్థం చేసుకొని జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి విధ్వంస వ్యూహాన్ని అర్థం చేసుకున్న యువత ఈ రోజున తమ విశాఖని తాము రక్షించుకునేదానికి ఈ రోజున మరి శాంతియుతంగా అందరూ కూడా ప్రభుత్వానికి సహకరించడం స్వాగతిస్తా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నాం, నువ్వు ఏ స్పెషల్ స్టేటస్ అయితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఇక్కడ పరిశ్రమలు వస్తాయో ఆ పరిశ్రమల వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడుద్దనో ఈ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయంటా ఉన్నావో అదే ఇండస్ట్రియల్ సమ్మిట్ని 10 సంవత్సరాలు మీ ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు చేయనటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన 3 సంవత్సరాల్లో 2 సార్లు ఇప్పటికే ఇండస్ట్రియల్ సమ్మిట్ని పెట్టినటువంటి సందర్భం. కానీ 27 రేపు 28వ తారీఖు నాడు 2 రోజుల పాటు 40 దేశాల నుంచి ప్రతినిధులు వస్తూ ఉంటే వాళ్ళకి ఇదొక అనుకూల ప్రదేశం కాదు అని చూపించడం కోసం ఆంధ్రప్రదేశ్ని నువ్వు చేసినటువంటి కుట్రలో భాగంగా ఇక్కడికి పరిశ్రమలు రాకూడదని, ఈ రాష్ట్రం బాగుపడకూడదు, ఈ రాష్ట్రం ముందుకెళ్ళకూడదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదని మరొక తుని చేద్దాం అనుకున్నటువంటి నీ కుట్రని ఇవాళ విశాఖ ప్రజలే గమనించారని ఈ సందర్భంగా